అనగనగా ఒక చిలుక ఉండేది. ఆ చిలుక అడవిలో దొరికినవి తింటూ సంతోషంగా ఉండేది. ఒకరోజు చిలుక గుడ్లు పెట్టడానికి గూడు కట్టుకుందామని అనుకుంటుంది. గూడుకు అనువుగా ఉండాలని అన్ని చెట్లు వెతికి చివరకు ఒక నేరేడు చెట్టు మీద కట్టుకోవాలని అనుకుంటుంది. గుడ్లు పెట్టాక గుడ్లను వదిలిపెట్టి ఆహారం కోసం వెతుక్కోనవసరం లేకుండా ఆ చెట్టు మీదే బోలెడు పళ్ళున్నాయని చాలా సంతోషపడుతుంది. ఒక్కో పుల్లా వెతికి తీసుకువచ్చి అందమైన గూడు కట్టుకుంటుంది. నేరేడు చెట్టు మీద బోలెడు పండ్లు ఉండడం వల్ల వేరే పక్షులు కూడా పళ్ళ కోసం వచ్చేవి. కానీ ఇదంతా చిలుకకు నచ్చేది కాదు. ఈ చెట్టు మీద నేను గూడు కట్టుకున్నాను, ఇది నా సొంతం, కాబట్టి ఈ చెట్టు పళ్ళు వేరే ఎవ్వరూ తినకూడదు అని అనుకునేది. ఇదే మాట పండ్లు తినడానికని వచ్చిన పక్షులతో కూడా అంటుంది. అప్పుడు ఆ పక్షులు, నీవు గూడు కట్టుకోకముందు నుండే మేము ఈ చెట్టు పళ్ళు కోసం వచ్చేవాళ్ళం. అయినా ఈ చెట్టు మీద బోలెడు పళ్ళున్నాయి, ఇవన్నీ నువ్వు ఒక్కదానివే ఏం చేసుకుంటావు? ఈ పళ్ళు అందరి సొంతం అని అంటాయి మిగతా పక్షులు. అయినా ఆ మాటలు చిలుకకు రుచించవు. ఈ పళ్ళు తాను తప్ప మరెవ్వరూ తినకూడదని అనుకుంటుంది. ఒక్కో పండు తెంపి తీసుకువచ్చి తన గూట్లో పెట్టుకోవడం మొదలు పెడుతుంది. అలా తెంపుతూ ఉండగా కాసేపటికి గూడు నిండిపోతుంది. పళ్ళతో గూడు నిండినా కూడా ఈ పళ్ళు తాను తప్ప మరే పక్షులు తినకూడదన్న స్వార్థంతో ఇంకా పళ్ళు తెంపి గూట్లో పెడుతూనే ఉంటుంది చిలుక. కాసేపటికి పళ్ళ బరువుకి గూడు కాస్త విరిగిపోతుంది. విరిగిపోయిన గూడును చూసి చిలుక ఏడుస్తుంటే మిగతా పక్షులు వచ్చి, బాధపడకు మిత్రమా, మేము నీకు సాయం చేస్తాంగా అని ప్రతి పక్షి ఒక్కో పుల్లా తీసుకువచ్చి కొద్దిసేపట్లోనే అందమైన గూడును తయారు చేస్తాయి. ఇదంతా చూసిన చిలుక, నేను స్వార్థంతో ఇతర పక్షులు పండ్లు తినకూడదని అనుకుంటే ఈరోజు ఆ పక్షులన్నీ కలిసి నా కోసం గూడును తయారు చేశాయి అని సంతోషపడిన చిలుక ఆ రోజు నుండి అన్ని పక్షులతో కలిసిమెలిసి ఉంటుంది. చెట్టు మీద పండ్లను పక్షులన్నీ పంచుకొని తింటూ హాయిగా జీవిస్తాయి.